కీర్తనల గ్రంథం 22వ కీర్తన 22వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాధ్యము మధ్యన నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్చున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరించుదురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అమ్మా, వందనమునకు ప్రతివందనము సంస్కారము. వందనం. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. మీ అందరికీ తెలుగులో పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు. కృతజ్ఞతలు అని చెప్పాలి. కృతజ్ఞతలు. మనము తెలుగు వారము, దేశ భాషలందు తెలుగు లెస్స. అందరు ఇంగ్లీష్ మాట్లాడి తెలుగు మర్చిపోతున్నారు. మరొకసారి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని కూడా దీవించునుగాకనండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యథావిధిగా మనము మొబైల్ ఫోన్స్ అన్నీ తీసి సైలెంట్లో పెట్టడం, స్విచ్ ఆఫ్ చేయడం చేద్దాం. సెల్లలు మోగితే పోయినసారి మరి ఏమైందో చూశారు కదా. కాబట్టి నేనే మీ దగ్గరికి వచ్చి మీ సెల్లలు కూడా ఇచ్చిరేస్తాను, కాబట్టి ఇబ్బంది లేదు. సెల్లలు మాత్రం దయచేసి మనం, ఎందుకంటే నరేంద్ర మోడీ తమ్ముళ్ళం కాదు, సోనియా గాంధీ అక్కలం కాదు, ఏం కాదు, అది కాదు. దేవునికి స్తోత్రం. 22వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. 22వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. మొదటి వచనం ఒకసారి చదువుదాం. నా దేవా నీవు నన్నేలా నన్ను రక్షింపక. ఇది దేవుని యొక్క శ్రమల గురించి ధ్యానించుకునే కీర్తన అని చాలామంది చెప్తారు. ఎందుకు అనంటే ఈ మొదటి వచనమే సిలువ మీద మాట్లాడిన మాట. మనము శుభ శుక్రవారపు దినమున సిలువలో సప్తస్వరాలు పలుకుతూ 4వ మాటగా రాజకుమారి చెల్లమ్మ గారు చెప్పిన మాట ఇది. ఏలి ఏలి లామా సబక్తాని. నా దేవా నీవు నన్నేల చెయ్యి విడిచావు, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక, నీవేళ నువ్వు నాకు దూరంగా ఉన్నావు ప్రభువా అని సిలువ మీద నుండి యేసుక్రీస్తు ప్రభువు పలికిన పలుకిది. అయితే 1వ వచనం దగ్గర నుంచి 20వ వచనం వరకు సిలువలో దేవుడు పడిన సిలువ శ్రమల గురించే వ్రాసి ఉంటుంది. సిలువ శ్రమల గురించి చిన్నగా చెప్పుకుని నేను ముందుకెళ్ళిపోతానండి. 8వ వచనం చదువుదాం. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. అక్కడున్న సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతూ ఉంటే అక్కడున్న రోమా సైనికులు, తరువాత యెరూషలేము మందిర సైనికులు, సన్హెడ్రిన్ సభ సైనికులు, ఎంతమంది అండి వీళ్ళందరూ? 1250 మంది ఆయనను అపహసిస్తున్నారు.
తరువాత యూదులు అపహసిస్తున్నారు, ఆఖరికి రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళు కూడా అపహసిస్తున్నారు. వీడు దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కట్టేస్తా అన్నాడు, సిలువ మీద నుంచి కిందకి దిగిరాలేకపోతున్నాడు. అదే మాట అది 8వ వచనం. తరువాత 11వ వచనం, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు లేడు, నాకు దూరముగా ఉండకుము. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రభువా, నాకు శ్రమ వచ్చింది, ఈ గిన్నె నీ చిత్తమైతే నా దగ్గర నుండి తొలగించు, అయినను నీ చిత్తమే. 10వ వచనం చదువుదాం. 12వ వచనం, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను. అక్కడ చుట్టూ ఉన్న రోమా సైనికులందరినీ చూస్తూ యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట అది. తరువాత 17వ వచనం, నా ఎముకలన్నీ ఎముకలు లెక్కించారు కదండి. 1 తక్కువ 39 దెబ్బలు కొట్టినప్పుడు 2 సార్లు 3 సార్లు ఈ సీజన్లో మనం చెప్పుకున్నాం. ఆయన ప్రక్కటెముకలు స్థానభ్రంశం చెందిని. ఒక్కొక్క కొరడా దెబ్బ కొడతా ఉంటే 220 చోట్ల శరీరం చిట్లిపోయింది. చర్మం అనేది లేదు. ఆఖరికి వీపు మీద ఉన్న చర్మం లేక రక్తం, ప్లాస్మా ఈ గుండె దగ్గరికి వచ్చి గడ్డ కట్టేసింది. దాని గురించి చెప్పిన మాట అది. తరువాత 18వ వచనం, నా వస్త్రములు వారు నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చెప్పామండి, ఆయన అంగీ, ఆయన వస్త్రం కుట్టులేనిది, సీమ్లెస్ గార్మెంట్, అది కుట్టులేనిది. ఆ కుట్టులేని దానిని వాళ్ళందరూ పంచుకున్నారు. అది కూడా ఎలా పీకేశారు? యేసు రక్తం ఆ అంగీ అంతా అంటుకుపోయి ఎండిపోయి చర్మానికి అతుక్కుపోతే విదిల్చారు, దాన్ని చీల్చారు. ఇక ఒకడు సైనికుడు తల మీద పెట్టి ఆ అంగీని లాగితే కానీ అది రాలేదు. అంటే చర్మంతో పాటు ఆ అంగీతో పాటు చర్మం కూడా లెగిసి వచ్చేసింది. అది దాని గురించి. 21వ వచనం వరకు, 21వ వచనం, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గొర్రెపోతు కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు. సింహం అంటే ఎవరు ఇక్కడ? లూసీ మనం మాట్లాడుకున్నాం కదా గుడ్ ఫ్రైడే రోజు సాయంత్రం. బ్రదర్ లూసీ చూస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని. లూసీ అంటే లూసిఫర్ చూస్తున్నాడు. ఆ లూసీయే సింహం, యోధా గోత్రపు సింహం. ఆయన అనుకుని చూస్తున్నాడు. అలాగా చూస్తూ ఉంటే ఆల్ ఆఫ్ షాడన్ 21వ వచనం వరకు శ్రమలు, 22వ వచనం వచ్చేసరికి అంతా తిరగబడిపోయింది. ఒకసారి చూడండి. అది, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. అప్పుడు దాకా శ్రమ 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 శ్రమ, ఒక్కసారే చీకటి ఆల్ ఆఫ్ షడన్ వెలుతురు వచ్చేసినట్టు. అర్ధరాత్రి 12 గంటలు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అయిపోయినప్పుడు ఎలా ఉంటుందో 22వ వచనం అలా ఉంటుంది. నీ నామమును నా సహోదరులకు ప్రచురించదను, సమాజము మధ్య నిన్ను స్తుతించదను. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జన్మించిన తరువాత సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుని కుమారుడు, దైవత్వము కలిగిన వాడు, సంపూర్ణ మానవుడు. ఎప్పుడైతే గెత్సెమనే తోటకి వెళ్ళాడో, ఆ గిన్నె అనేది తాగాడో, సంపూర్ణ మానవుడిగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. ఆయన ఒక ప్రవక్తగా ఈ భూమి మీద 33.5 సంవత్సరములు ఆయన నివసించాడు, వసించాడు. ఎప్పుడైతే ఇక ఆ శిలువ మీద మరణించి పునరుద్ధానుడిగా ఆదివారము తెల్లవారుజామున సజీవుడిగా ఆయన లేచి సమాధిని గెలిచి తిరిగి వచ్చాడో, ఆయన రాజు అయిపోయాడు. ఆమేననరే. ఆయన యాజకుడైపోయాడు. అందుకనే పేతురుగా పత్రికలో ఉంటుంది ఏమని, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తం మీరు రాజులైన యాజక సమూహం. ఎందుకంటే మన తండ్రి రాజు, మన తండ్రి యాజకుడు కాబట్టి ఆయనకు పిల్లలమైన మనం కూడా రాజులము, యాజక సమూహం. ఆ యాజకుడు రాజు ఏమనన్నాడు? నా నామమును అనేకుల మధ్యన నేను ప్రచురపరుస్తాను. అదే కదా 22వ వచనం. చదువుదాం, ఒకసారి చదువుదామండి. సమాధ్యము మధ్య స్తుతించదను. తర్వాత 23వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారా, యాకోబు వంశస్థులారా, ఇశ్రాయేలు వంశస్థులారా. యాకోబు వంశస్థులు అని అంటే దేవుణ్ణి నమ్ముకొనని వారు, ఇజ్రాయేలు వంశస్థులు అని అంటే దేవుణ్ణి నమ్ముకొనిన వారు. యాకోబు అంటే మోసగాడు, ఇజ్రాయేలు అని అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు. ఒకే వ్యక్తి.
యాకోబుగా ఉన్న తరువాత ఒక రాత్రి దేవునితో పోరాడిన తర్వాత యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. అంటే అన్యులైనా కానీ దేవుడిని నమ్ముకొనిన వారు కానీ నమ్ముకొనని వారు ప్రతి ఒక్కరూ ఆయన నామమును స్తుతిస్తారు. 24వ వచనం, ఆయన, ఇది చాలా చాలా ముఖ్యమైన మాట, ఆయన బాధపడువాని బాధను ఎందుకని స్త్రీలలో సహజంగా ఆ బాధ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏ బాధ అంటే ప్రసవ వేదన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా బస్సు ఎక్కుతుంది అనుకోండి, నిండు చోళాలు ఈ సౌండ్లు వచ్చేస్తాయి. చెన్నై ఎంత కష్టపడుతుంది బుజ్జి, ఎంత కష్టపడుతుంది ఈ ఎండలో పాపం. వాళ్ళ ఆయనకి బుద్ధి ఉందా? కారన్నా కట్టించి పంపించాలి కదా. ఆటోమేటిక్గా హృదయం కదులుతుంది. ఎందుకని? ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన పడువాని బాధను తృణీకరించలేదు. ఎందుకని? సిలువ మీద 16 గంటలు ఆ బాధ, మనము పడలేని బాధ, మనము ఊహించలేని బాధ, మన ఊహకు అందని బాధ సహితం ఆయన సిలువ మీద భరించాడు. ఇక అంతకు మించిన, ఇప్పుడు ఆఖరి బస్సు అంటే ఆఖరి బస్సు తర్వాత ఇంకో బస్సు ఒకవాళ్ళు ఉంటే అది ఆఖరి బస్సు అవదు. పొడవ పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు సిలువలో శ్రమ మనం శుక్రవారం 1 గంటే ధ్యానించుకున్నాం. ఆయన 16 గంటలు బాధపడ్డాడు. 1 గంట ఉనామనిగా టచ్ చేసి వదిలేసినందుకే మీరందరూ ఏమన్నారు? గుండె కరిగిందన్నా. ఇన్ని బాధలు పడ్డాడా? ఇంత ఘోరంగా చేశారా? అక్కడ దాకేందుకు ఒకే ఒక్క సన్నివేశం, 650 మంది సైనికులు అని ఊసేస్తుంటే ఎలా ఉంటుంది? ఒక్క వ్యక్తి మన మొహం మీద ఊస్తేనే ఇంటికి వెళ్ళిన తర్వాత శానిటైజరు, ఫినాయిలు, సర్పచ్చా సబ్బులే అదిగో ఇంకా వస్తే ఛాన్స్ ఇచ్చారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు. తెగ రుద్దేత్తం పట్టుకుని అదంతా అదే పనిగా. నీకోసం నా కోసం 650 మంది ఊస్తూ ఉంటే కనీసం తుడుచుకోవడానికి అవకాశం లేదు ఆయనకి. అర్థమవుతుందండి? మనం తుడుచుకుంటాం, తుడుచుకునే అవకాశం లేదు ఆయనకి. అది అలా కారుతా ఉండమే మొహం తలలో నుంచి. ఎలా ఉంటుందో ఒకసారి, ఎంత ఎంబ్రేజింగ్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాధపడుతున్నావా? నీ బాధ నేను తృణీకరించను, నేను దాటిపోను. ఎందుకంటే ఆల్రెడీ ఆ బాధ నేను ఫేస్ చేశాను. ఆ బాధ ఏంటో నాకు తెలుసబ్బా, నేను చూసుకుంటాను కదా, నీకెందుకు అని అభయమిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. ఈ దినాన్న దేవుడు పునరుద్ధానుడిగా మన మధ్యకు వచ్చి ఆయన ఇస్తున్న వాగ్దానం, బాధపడువాని బాధను నేను తృణీకరించలేదు, దాన్ని చూచి నేను అసహ్యపడకపోవటం తర్వాత సంగతి. కౌగలించుకున్నాడు, ఆదరించాడు. దేవునికి స్తోత్రం. నీ మొహం మీద నుంచి ఉమ్ము కారిపోతుంది అనుకోండి, ఆయన ప్రశస్త వస్త్రం వేసుకున్న, సింహాసనం మీద ఉన్న కిరీటం ధరించుకున్న ఆ కిరీటం నుండి దిగొచ్చి ఉన్నత స్థలములలో నుండి, మహాజలరాశుల్లో నుండి నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. ఈ దినాన కృపావార్త ఎంతమంది ఉన్నారు? అదే వాగ్దానం. మహాజలరాశులు అని అంటే మయోనా, వేస్ట్ వాటర్స్, బురద నీటిలో ఉంటే ఆ పరిశుద్ధుడైన చెయ్యిని బురదలోనికి చెయ్యి పెట్టి ఆ బురదలో నుంచి నిన్ను పైకి తీసింది. దేవునికి స్తోత్రం. బురదలోనే చేయి పెట్టిన దేవుడు నీ మొహం మీద ఉమ్ముంటే నిన్ను కౌగిలించుకోడా? నిన్ను ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు. విజయోత్సాహంతో ఊరేగించే విజయశీలుడైన దేవుడు సజీవుడు. హీఈస్ రేజన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హీఈస్ రేజన్. ఆయన గెలిచాడు, లేచాడు. ఆమేన్. తర్వాత అతనికి తన ముఖము, ఒకవేళ మంచి స్నేహితుడేనండి, మంచి స్నేహితుడే, అన్నకి నేను మంచి స్నేహితుడినే. ఆయనకు ఒక 10 రూపాయలు అవసరం వచ్చింది. ఈ రోడ్డు చివరి నుంచి ఆయన వస్తున్నాడు, ఆ రోడ్డు చివరి నుంచి నేను వస్తున్నాను. ఈయన వస్తాం చూసి అన్న వచ్చేస్తున్నాడు, 10 రూపాయలు అడిగేస్తాడని చెప్పేసి కావాలని నా పుస్తకమో పెన్నో కింద పడేసుకుని ఆయన చూసేసాను నేను ఆల్రెడీ. ఆయన నన్ను దాటి వెళ్ళిపోయే వరకు అది ఎత్తుక్కుంటానే ఉంటాను. ఏముండదు అక్కడ, ఏముండదు. నేనేం దాచుకున్నాను? అవునా కదా? సహజంగా జరిగేదే. నిన్న వసంత చెల్లెమ్మ ఒక పోస్ట్ పెట్టారు, మనం కింద పడిపోతేనంట ఒక చెయ్యి రాదు మనల్ని పట్టుకోవడానికి. మనం పైకెక్కి ఎగిరితే మాత్రం 100 చేతులు వస్తాయి మనల్ని కిందకి లాగేయడానికి.
మన నైజం, మానవ నైజం అది. అందుకే స్టీవెన్సన్ గారు ఒక పాట పాడతారు, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సర్వశక్తుడా నా ఆశ్రయనని నీ చెంతకు చేరాను. ఆమేన్, ఆమేన్. మనుషులు నమ్ముకుంటే మభ్యపడతాం, సర్వశక్తిమంతుడిని చెంతకు చేరితే యేసు నీవే నా ఆధారం. ఆ దేవుడు చెప్తున్నాడు, నేను ముఖం దాచుకున్నబ్బా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు పాపం చేసి సిగ్గుపడుతున్నా, నేను వచ్చి ఓకే అయిపోయింది కదా వదిలే. చీకటి తరువాత ఉదయం ఉంటుంది, గుడ్ ఫ్రైడే తర్వాత ఉంటుంది, నువ్వేం సిగ్గుపడద్దు రా అని కౌగులించుకునే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన మధ్యన బ్రతికే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 25వ వచనం, మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట చెల్లించెదను. ఎందుకంటే దేవుడు మన ఆపదలలో ఆపద్బాంధవుడిగా ఉన్నాడు కాబట్టి సమాజంలో అంటే సంఘంలో మనం ఆ దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నాం. ఈ వాక్యం అయిన తర్వాత ఆరాధన చేసినప్పుడు మీరు ఎంతగా స్తుతిస్తారు. దయచేసి మీకు నమస్కరించి చెప్తున్నానండి, దేవుడు వాగ్దానం, దేవుడు ఆజ్ఞ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో. పూర్ణ శక్తి అంటే చప్పట్లు కొట్టమన్నాం అనుకో, మనం అనుకుంటాం దైవ ధ్యానం చేస్తాం అనుకుంటాం, చేపల కూర ఏమైపోతుంది, అసలు ఈస్టర్ పండుగ మాసం కూర ఏమైపోతుందో ఈ పాస్టర్ వదిలిపెట్టట్లేదు. ఈ కొట్టడం ఎవరిని కొట్టడం తెలుసా? పాస్టర్. అది కాదు, పూర్ణ శక్తి అంటే ఉంటుంది కదా. మీ ఆయన మీద కోపం వచ్చింది అనుకో, ఒకసారి వచ్చేస్తుంది కోపం, ఆటోమేటిక్ వచ్చేది కదా. వద్దా రాదమ్మ చెల్లెమ్మ? ఒప్పుకుంది, మా చెల్లెలు కాబట్టి ఒప్పుకుంటారు. మీరున్నారు దుర్మార్గం, కొట్టరు కానీ ఊహించుకుంటూ ఉంటారు, ఊహాచిత్రం. ఇదివరకట ఏదైనా డబ్బులు వచ్చినాయి అనుకో భర్తకి, నాకు నెక్లెస్ కొంటానన్న కొనలేదే అనేవారు ఇదివరకు. ఇప్పుడు అలా కాదు, ఐఫోన్ కొనలేదే, అవునా కాదమ్మా? ఇప్పుడు అంతా అది అంతా ఫోన్ల మీద నడుస్తుంది, బంగారం అక్కర్లా. సరే ఓకే. 26వ వచనం, యెహోవాను వెదుకువారు, యెహోవాను వెదుకువారు. చెప్పాలి అందరూ. అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పండి. యెహోవాను వెదుకువారు. క్రైస్తవులంట అబద్ధాలు మాట్లాడరు కానీ అబద్ధాలు పాడతారట. అర్థమవుతుందా? క్రైస్తవులు నీవుంటే నాకు పాడండి, ఉత్తిదే ఇక్కడే చర్చిలోనే మెట్లు దిగుతున్న తర్వాత నువ్వు అక్కడ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఎక్కడుండాలా? చర్చిలో ఉండిపోవాలి, దిగేటప్పుడు మాత్రం రాకూడదు. ఇక్కడ ఉన్నంత నువ్వుంటే నాకు. అబద్ధాలు పాడతారు, అబద్ధాలు మాట్లాడరు. నిజమే, అసలు చాలా మంచి వాళ్ళు క్రైస్తవులు. ఇది జారిపోతుందండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. టక్ మనం చదవండి అమ్మా. యెషయా గ్రంథం మంచి పార్టీ చేస్తున్నాడంటో. ఇవాళ కూడా మనకి మంచి పార్టీ ఉంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది 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 విందు చేస్తారు. మంచి జాయింట్లు ఉన్నాయి మధ్యాహ్నం.
సమస్త జనముల ముఖములను కప్పుతున్న ముసుగును తెరను తీసివేస్తాడు. ఏ ముసుగుందంట మన మీద? సిగ్గనే ముసుగుంది, పాపం అనే తెరుంది. దేవుడి దినాన్ని చెప్తున్నాడు, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు, యెహోవాను వెదకువారులారా మీరెందుకు స్తుతిస్తారంటే మీ మీద ఉన్న కష్టం అనే తెర, ఆర్థిక పరిస్థితి అనే ముసుగు, అనారోగ్యం అనే తెర యేసు నామమున దేవుడు ఈ దినమున తొలగించునుగాక. నీకు ఏ కష్టం ఉందో యేసు నామమున తొలగిపోతుంది అంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. రాజన్న ఇక్కడే నెల కూడా ఇవాళకు ఇంక నెలవలేదు, ఇంక రేపు ఎల్లుండి అవుతుంది నెల. రాజన్న పరిస్థితే అది. ఆయన ముందే ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను అంతే. ఒక ముసుగుండింది, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి తమ్ముడు బ్రదర్, తమ్ముడు అన్న ఆయన బ్రదర్, రోషం కలిగిన దేవుడు బ్రదర్ ఎక్కడున్నారన్నా? అహ్మదాబాద్లో ఉన్నాను బ్రదర్. యేసునామమున ఆ ముసుగు తొలగించిన దేవుడు నీ ముసుగు తొలగించడా? పక్షపాత దేవుడు? లేకపోతే నువ్వంటే సిగ్గా ఆయనకి? చెప్పరే గట్టిగా, సిగ్గుపడుతున్నారు ఏంటమ్మా? అమ్మ ఆదివారం వచ్చినప్పుడు ఉప్మా తినరండి అమ్మ. ఒక గడి గంట లేట్ అయినా కానీ మంచి శక్తి ఉంటుంది. అలాగని చెప్పి ఫ్యాన్ల కింద ఏసుల కింద కూర్చొని గోడ కానుకోకండి, ఆ పని చేయకండి. ముసుగు తీసేస్తాడు దేవుడు, తెర తొలగిస్తాడు దేవుడు. తర్వాత చదువమ్మ. ఎన్నడూ ఉండకుండా ఏంటంట? మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళిన తర్వాత మరణం యొక్క సంగతి ఏంటో మనం మాట్లాడుకున్నాం. మొహమాటం లేనిది మరణం. దానికైనా మొహమాటమా? గాంధీ అయినా అరే గాంధీ గారు సిగ్గుపడదాం అనుకోదు. అది మొహమాటం లేదు మరణానికి. దేవుడు ఏం చేస్తాడు? మరణపు ముళ్ళు విరిచాడు దేవుడు. స్తోత్రం. మరణమును ఆయన మృంగివేసి మరణం అనేది తొలగించి ప్రభువునందు నిద్రించు వారిగా మనల్ని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సజీవుడైన దేవుడిని నమ్ముకుంటే అదే ఘనత. శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదు. యేసు ప్రభువు నమ్మకపోతే రెండవ మరణం అంటారు, ఆత్మ మరణిస్తుంది. అటు వెళ్ళొద్దులేండి మనం. తర్వాత 27వ వచనం. భూదిగంత నివాసులారా, నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు నీ సన్నిధిని నమస్కారం చేస్తారట. దేవుడు మన మొహం మీద ఉన్న ముసుగు తీసేసినందుకు, తెర తీసేసినందుకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మనం ఆయనను ఆరాధించడానికి, సమాధానార్థమైన బలి అప్పగించడానికి. ఏమండి, ఏ పెట్టుబడి లేకుండా ఆక్సిజన్ పీల్చేసుకుంటున్నావా లేదా? కరోనా వచ్చిన టైంలో ఆ ఎంఆర్ఓ గారు వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్కడు ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ మిషన్లో కూడా బ్లాక్లో అమ్ముకున్న దేశం మంది. అవునా కాదండి? బ్లాక్లో ఎందుకు? ఆక్సిజన్ మిషన్ లేకపోతే చచ్చిపోద్ది, సిలక ఎగిరిపోద్ది. కొనుక్కున్నారు ఆక్సిజన్ని. మనమో కొన్నామో రూపాయి పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఆక్సిజన్కి నేను రూపాయి ఖర్చు పెట్టాను సార్ అని మీకు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మాలు తెప్పించి ఒక 10-15 మాలలు వేసేస్తాను. ₹1 ఖర్చు పెట్టామా? ఫ్రీ. మనం బతికున్నామంటే ఫ్రీ. నిద్రపోయిన తర్వాత లేస్తున్నామంటే దేవుని కృప. దాన్ని బట్టైనా మనం దేవుణ్ణి స్తుతించాలండి. ప్రభువా నీకు స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత 28వ వచనం. యెహోవా రాజ్యము, రాజ్యం ఎవరిదట? రాజు ఆయన అయితే ఆయన పిల్లలు మనమేమవుతాం? యువరాజులం. రాజుగారి సింహాసనం మీద ఉంటాడు. యువరాజు ఏం చేస్తుంటాడు? గుర్రం ఎక్కి చేస్తాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. చేస్తాడు చేయరా? ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు పృథ్వీ గారు షాపింగ్ మాల్కి వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు రాజుగారు ఏమంటారు? షాప్ రే రాజుగారు అబ్బాయి వచ్చాడు రా, అరే రే ఏం కావాలి సార్, ఏం తీసుకుంటారు సార్? రామరాజు ఎందుకు సార్, ఇంకోటి కొత్తది తీసుకోండి సార్. మీ పాస్ట్ ఏదో పైన ఏదో వేసుకున్నాడా?
డబ్బులు తర్వాత చూసుకుందాం సార్. అరే అయ్యగారికి చూసి కాపీ పట్టరా సార్, కాపీ తాడు సార్. చేస్తారా చేయరా? రాజు మాత్రం అక్కడ ఉంటాడు. ఆయన పని అంతా సంతకాలు పెట్టుకోవడం, అవి చేసుకోవడం, బిజీగా ఉంటాడు. తింటాను కూడా. ఈయన గారికి ఎక్కడికి వెళ్ళినా సార్ బిర్యానీ తెప్పించమంటారు. ఏ బిర్యానీ తింటారు సార్? ఆ పక్కన ఉంటాడు. మటన్ బిర్యానీ అంటే అంతే, తీసుకురారా రేష్మా నుంచి అంటారా అనరండి. యువరాజు గారికి స్వేచ్ఛ. రాజుగారు బిజీగా ఉంటాడు. ఆయన పరిపాలనలో దేవుడు బిజీగా ఉంటే యువరాజులు మనం అక్కడ ఉంటుంది. రాజ్యము యెహోవాదే. రాజుగారు ఎక్కడ ఉన్నాడు? యువరాజులు. మీరు అమ్మ మీ గురించి చెప్పట్లేదనా? మీరు అందరూ యువరాణులు. ఈవిడ బక్రాని కిరీటం పెట్టుకున్నా సరే పడిపోద్ది ఈవిడ. మళ్ళీ వెనకాల ఇంకో రాణి ఉండాలి పట్టుకోవడానికి. ఉప్మా. తర్వాత 29వ వచనం. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ మాంసం ఎక్కువ తినకూడదు. మోకరించెదరు, తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటి పాలుగు వారందరూ అని అంటే దిక్కులేని వారు. దేవుని సన్నిధిలో మోకరిస్తారు. అంటే వారు సామంతులే కానీ సామాన్యులే కానీ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మోకరించాలి. తర్వాత నేను త్వరగా చెప్పేస్తాను. 30వ వచనం, 30-31. చాలండి, చాలు. అది ఆఖరి మాట. అది ఇక్కడ ఒక సంతతి వారు ఆయనను సేవిస్తారు. ఒక సంతతి, రాబోవు సంతతి వారు వచ్చి ఆయన దీన్ని చేశానని పుట్టబోవు ప్రజలకు 3 సంతతులు ఉన్నాయి ఇక్కడ. 3 generations, 3 తరాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మూడు మాటలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 53. అతని నలగగొట్టుటకు ఇష్టమాయను, చేయగా అతని సంతానం చూస్తుంది, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఇక్కడ ఒక సంతానం ఉంది. ఒక సంతానమేమో సిలువ మీద వ్రేలాడుతూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు జన్మించిన సంతానం చూస్తూ ఉంది. అంటే మనం చూస్తున్నాం సిలువను గూర్చిన వార్త. రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి. ఒక సంతానం వేలాడుతూ ఉంది, ప్రాణం పెడుతుంది. ఒక సంతతి అయినా మనం చూస్తున్నాం. మనం వెళ్ళి రాబోవు తరమునకు చెప్పాలి. అంటే ఎన్ని సంతతులు అయినాయి ఇక్కడ? అందుకే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభువు నన్ను రక్షించారు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు అని నువ్వు చెప్పే ముందు నువ్వు నీ బ్రతుకులో చూపించాలి. చెప్పండి, చదవండి. సామర్థ్యం కలిగిన నమ్మకమైన సాక్షిగా మనం ఉండాలి. చాలాసార్లు చెప్తున్నానండి, మరలా చెప్తున్నాను. ఎన్ని సువార్తలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం క్రొత్త నిబంధనలో? 4. 5వ సువార్త ఎవరు? నీవు నేనే. మనం చెప్పక్కర్లేదు, అమ్మా యేసు ప్రభు నమ్ముకోమ్మా అని చెప్పక్కర్లా. నువ్వు అలా బతుకుతున్నావు అనుకో, ఇతనిలో ఏదో స్పెషాలిటీ ఉందిరా అని వారు మన దగ్గరికి వస్తారు. నువ్వు అబద్ధం మాట్లాడకుండా సత్యమునే పలుకుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వాడవై నువ్వు జీవిస్తూ ఉంటే ఎదుటోళ్ళు చూస్తారండి. అమ్మా మనం రోడ్డు మీద అడుగుపెట్టిన తర్వాత కొన్ని వేల కళ్ళు మనల్ని పరిశీలిస్తాయి. వాళ్ళందరూ అంటారు, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నవారురా అని. కొంతమంది గర్వంగా అంటారు, దేవుణ్ణి నమ్ముకున్నవాళ్ళరా, దేవుణ్ణి నమ్ముకున్నవాళ్ళ. ఒక మాట 66 రకాలుగా అనొచ్చు. తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, ఆశ్చర్యపోయి ఉంటారు. ఏదేమైనా కానీ నిన్ను చూస్తారు. నువ్వు చూసినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? యేసు ప్రభువును చూపించేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఈ ఆఖరి మాట ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఏంటంట? ప్రారంభమైంది. ఏ మాటతో ప్రారంభమైంది? ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచిపెట్టావని ప్రారంభమయ్యి 22వ కీర్తన దేంతో ముగిసింది? ఈ మాట ఎవరు చెప్పారు?
ఎక్కడుంటారు మేడం? స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు ఆయన. ఏమన్నారండి? ఐ యామ్ ఫినిష్డ్ అనలేదు. నేను చెప్పేది అదే. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, సమాప్తమైంది అన్నాడు. కానీ నేను సమాప్తం అయిపోయిన అనలేదు. సమాప్తం అయిపోయినంటే ఆదివారం లేదు ఇంకా. అర్థమవుతుందా మీకు? ఇట్ ఈస్ ఫినిష్డ్ శుక్రవారం, ఇట్ ఈస్ బిగినింగ్ ఇవాళ. ఇక బిగినింగే ఉంది కానీ ఫినిష్ అనేది కొడితే కొట్టు కొట్టు గట్టిగా కూడా దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మన బ్రతుకుల ఎండ్ అనేది ఇక లేదు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఎలా బ్రతకాలి? బతికున్న వాళ్ళలాగా బతకాలి. నా బ్రతుకి అయిపోద్దులే, తింటే ఏంటి తినపోతే ఏంటి అన్నట్టు బతకూడదు. దేవుడు చెప్పాడు ఇట్ ఈస్ ఫినిష్డ్. నీ కష్టాలు ఉన్నాయా? ఫినిష్డ్. నీ రోగం ఉందా? ఫినిష్డ్. దగ్గుందా? ఫినిష్డ్. సంతకం అవ్వలేదా? ఫినిష్డ్. అయిపోయింది అక్కడ. దేవుని స్తోత్రం. నీ పెళ్ళి అవ్వలేదా? ఫినిష్డ్. అయిపోయింది ఇక. నీ వ్యాపారం సాగట్లేదా? ఫినిష్డ్. అయిపోయింది ఇక. దేవునికి మహిమ. నీకు ఏది కావాలో, ఏది లోటో ఇవాళతో యేసు రక్తం జయం. ఇట్ వాజ్ ఫినిష్డ్ కాదు. అయ్యగారు గ్రామర్ చెప్తుంది. ఇట్ వాజ్ ఫినిష్డ్ కాదు, ఇట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్. ఇక నీ బతుకు కాలం అంతా రోగం, యేసు రక్తం జయం. తర్వాత దుఃఖం, యేసు రక్తం జయం. అప్పులు, యేసు రక్తం జయం. కుటుంబ సమస్యలు, యేసు రక్తం జయం. భార్యాభర్తల గొడవలు, యేసు రక్తం జయం. ఎటు చూసినా సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించిన నాటిని. అందరూ నిలబడదాం. సంతోషం పొంగుచున్నది. అందరూ సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగు.